హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం సేమియా కేసర్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో కొద్దిగా వేడి నీళ్ళని వేసుకుని ఒక చిటికెడు కుంకుమ పువ్వుని వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పుని, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా కిస్మిస్లని వేసి వేపుకుని తీసి పక్కనుంచుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేపుకోగా మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియాలని వేసుకోవాలి. సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేపుకోవాలి. సేమియా వేగిన తర్వాత 1 కప్పు సేమియాకి 1.5 కప్పుల వేడి నీళ్ళని వేసుకోవాలి. సేమియాలోకి ఇలా వేడి నీళ్ళని వేయటం వల్ల సేమియా త్వరగా కుక్ అవుతుందండి, పొడి పొడిగా కూడా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి దంచిన 4 యాలకుల పొడిని వేసుకోవాలి. 7-8 నిమిషాలకి సేమియా కుక్ అవుతుంది. ఒక సేమియాని విరిపి చూస్తే తెలుస్తుంది. సేమియా సాఫ్ట్గా విరిగినట్లయితే కుక్ అయిందని అర్థం, గట్టిగా ఉంటే కనుక మరి కాసేపు కుక్ చేసుకోవాలని అర్థం. సేమియా పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే 1/2 కప్పు పంచదారని వేసుకుని కలుపుకోవాలి. సేమియా కుక్ అవ్వక ముందే పంచదారని వేసేస్తే ఇంకా సేమియా కుక్ అవ్వదని గుర్తుపెట్టుకోండి. పంచదార కరుగుతున్నప్పుడు కన్సిస్టెన్సీ లూజ్ అవుతుందండి, ఇది సహజమే. ఈ స్టేజ్లో ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళల్లో 1-2 చుక్కల కేసర్ ఎల్లో ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకుని సేమియాలోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఒకసారి బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి కలుపుకొని ఒక 4-5 నిమిషాలు కుక్ చేసుకుంటే పంచదార పాకాన్ని పీల్చుకుని సేమియా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడు ఈ కేసరి కాస్త ముద్దగానే కనిపిస్తుందండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేస్తే పొడి పొడిగా ఉండే సేమియా కేసరి రెడీ. అంతేనండి, నేను చెప్పిన క్వాంటిటీస్ని కరెక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్ సేమియా కేసరి మీరు కూడా చేసేయచ్చు. ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కానీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో 20 నిమిషాల లోపే చేసుకోవచ్చండి. ఈ కేసరిని పండగలప్పుడు నైవేద్యంగా చేసి దేవుడికి కూడా నివేదించవచ్చు.